కూర్చోండి అన్న ఒకరి. కాళేశ్వరం ఏంటిది? కాళేశ్వరం ఒక మైకి బ్రదర్. కాళేశ్వరం ప్రాజెక్టు నిన్న మంత్రుల బృందం చేశారు, అదంతా కూడా లోపాల పుట్ట, అంతా అవినీతిమయమన్నారు. దాని మీద మీరేమన్నా స్పందిస్తారా? నిన్న కడియం శ్రీహరి గారు విస్తారంగా ప్రెస్ మీట్ పెట్టిండ్రు. సీనియర్ నాయకులు వారు, ఇరిగేషన్ శాఖ మీద అపారమైనటువంటి పట్టున్నటువంటి వ్యక్తి. అన్ని అంశాలు కూడా వారు వివరంగా చెప్పడం జరిగింది. ఒకటి మా పార్టీ స్టాండ్ని, రెండవది ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు కదా, ఎంక్వైరీ చేసిండ్రు. ఎంక్వైరీ రిపోర్ట్ రాకముందే మంత్రులు ఇది పాపాల పుట్ట తప్పుల తడక అంటే మరి వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో, ఎంత ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉందో నాకైతే తెలియదు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చే వరకు ఆగితే అందరికి కూడా మర్యాదగా ఉంటుంది. మేడం, అంటున్నారు ఓడిపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలంతా ఆత్మస్థైర్యంతో ఉండాలని మీరు అంటున్నారు. ఓడిపోయిన 20-25 రోజులకు వచ్చిన సింగరేణి ఆత్మస్థైర్యంతో పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది పోటీ చేయొద్దని. సింగరేణిలో టెక్నికల్గా ఇబ్బంది ఏమొచ్చిందంటే అక్టోబర్లోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి పార్టీ సింబల్ వచ్చింది. కాకపోతే పార్టీ అఫీషియల్ స్టాండ్ పోటీ చేయొద్దు అని తీసుకున్నాం. సమయాన్ని సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు, అట్లేముండదు. మనం పోటీలో లేమన్న విషయం నేను కూడా బాహాటంగా చెప్పిన. అందుకోసం ఏం చెప్పినా, సింగరేణిలో మేము ఇన్ని పనులు చేసినాం, మీ ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి అని చెప్పినాం. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్మిక వ్యతిరేకమైనటువంటి పార్టీగా ముద్రపడి ఉంది కాబట్టి సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీకి అనుబంధంగా ఉండే ఏఐటియుసిని కార్మికులు గెలిపించుకోవడం జరిగింది గుర్తింపు సంఘంగా. సో టీబీజీకేఎస్ నాయకులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ లోకల్ పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క నిర్ణయం వాళ్ళు తీసుకోవడం జరిగింది. పార్టీ పోటీలో లేదు కాబట్టి అటువంటి రిజల్ట్ వచ్చింది తప్పితే పోటీలో ఉండేదో మేము ఓడిపోయినట్టు చాలా పత్రికలు రాసినాయి. అఫీషియల్గానే చెప్పినాం మేము పార్టీ పోటీ చేసేటటువంటి ఉద్దేశం లేదని. కాబట్టి పోటీలో లేనటువంటి వాళ్ళు ఎట్లా ఓడిపోతారు అన్నది కొద్దిగా మనం కూడా ఆలోచించుకుంటే బెటర్ అని. Madam, CM Revanth Reddy said that former CM